కాకినాడ జిల్లాలో ఇంటింటా జనగణన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఇంటింటా జనగణన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ అంశాలపై బుధవారం కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్, ఈఆర్ఓలు, అన్ని మండల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత మే నెల 1 నుంచి 31 వరకు జరిగిన ఇంటింటా జనగణన నమోదు ప్రక్రియను ప్రభుత్వం జూన్ 6 వరకు పొడిగించిందన్నారు. ఈ ఇంటింటా జనగణనపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి జూన్ 6 లోపు 100% పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే ఈ నెల 5 నుంచి జిల్లాలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ కార్యక్రమాలపై క్షేత్రస్థాయి అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో బిఎల్ఓలు తప్పనిసరిగా ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను సేకరించి వాటిని 2002 ఓటర్ల జాబితాతో క్షుణ్ణంగా మ్యాపింగ్ చేయాలన్నారు. ఈ అంశంపై బిఎల్ఓలు పోలింగ్ కేంద్రాల పరిధిలోని వివిధ పార్టీల బూత్ ఏజెంట్లు బిఎల్ఏలకు సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లాలో ఇంకా 4.99 లక్షల గృహాల మ్యాపింగ్ చేయాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి జూన్ 18 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా నియోజకవర్గాల ఈఆర్ఓలు తమ పరిధిలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఈ మ్యాపింగ్ ప్రక్రియ అంతా సజావుగా సాగేలా వారి సహకారం కూడా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.